నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగుపాడు మండలం సారపాక మూలమల్పు వద్ద 2 ఆర్టీసీ బస్సుల ఢీ 31 మంది ప్రయాణికులకు గాయాలు, ప్రభుత్వాసుపత్రికి తరలింపు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులకే భారమైన కన్నతల్లి. నాయపోల్ మండలం మంతూరు గ్రామంలో కన్నతల్లిని ఇంట్లోంటి గెంటేసిన అమానుష ఘటన. చిన్నశంకరంపేట మండలం చందాపురం గ్రామంలో దీనావస్థలో ఉన్న కుటుంబం. కొడుకు వైద్యానికి దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్న వడ్డ కృష్ణ బాలమణి దంపతులు. మానవత్వాన్ని చాటుకున్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు. క్యాన్సర్ తో బాధపడుతున్న కొత్తపల్లి సిద్దిరాములు కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ పేరి యువకుడు మృతి చెందారు. ఎల్ఐసి కాలనీలోని మొదటి అంతస్తు భవనంలో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆనంద్ స్వరూప్ అనే యువకుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి చెందాడు. ఎల్ఐజీ కాలనీలోని ఇంటి నెంబర్ 169 మొదటి అంతస్తు భవనంలో గురువారం రాత్రి 9:25 సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆనంద్ స్వరూప్ అనే యువకుడు మృతి చెందారు. భాస్కర్ ఇంట్లో రాత్రి సిలిండర్ లీక్ అవడంతో గమనించిన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. ఆ తర్వాత భాస్కర్ కుమారుడు ఆనంద్ స్వరూప్ గ్యాస్ సిలిండర్ ను మార్చే క్రమంలో ఒక్కసారిగా పేలింది గ్యాస్ సిలిండర్. దీంతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ స్వరూప్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు, రామచంద్రపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. తర్వాత గ్లూస్ టీం చేరుకుని క్షుణ్ణంగా పరీక్షించి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ అయిపోయిందని కొత్తది పెడుతుంటే సౌండ్ వచ్చింది, అది లీక్ అయిన సౌండ్ వస్తే బయటకు వెళ్ళమని చెప్పిండు మాకు. డోర్ తీసి మేము బయటకు వస్తుంటే డోర్ పెట్టడానికి వెళ్ళిండు, అప్పుడు సౌండ్ వచ్చి కింద పడిపోయింది. అంటే పెట్టేప్పుడు దాన్ని మొత్తం పూర్తి పెట్టలేదా? సౌండ్ వస్తుందని చెప్పి వచ్చేసింది. మీరందరూ బయటకు వచ్చేసారు. ఆ బాబు ఒక్కడు డోర్ బంద్ చేసి బయటకు వచ్చి డోర్ పెట్టడానికి మళ్ళీ వెళ్ళిండు, అప్పుడు కింద పడిపోయింది. బీసీలకు అన్యాయం జరిగేలా హైకోర్టులో ఎన్నికల నిర్వహణకు స్టే విధించడం దురదృష్టకరమని బీఆర్ఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజార్ రంజిత్ గౌడ్ అన్నారు. సాధ్యం కాని జీవులతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. బీసీలకు అన్యాయం జరిగేలా హైకోర్టులో ఎన్నికల నిర్వహణకు స్టే విధించడం దురదృష్టకరమని బీఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజార్ రంజిత్ గౌడ్ అన్నారు. సాధ్యం కాని జీవోలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరలేపినట్టుగా ఉందని ఆరోపించారు. జీవో నెంబర్ 9 కోర్టులో నిలబడదని తెలిసి ఉన్న బీసీ కులాలపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, ఇది బీసీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రానున్న స్థానిక ఎన్నికలలో తెలంగాణలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఏదైతే హైకోర్టులో బీసీ సంఘాలకు పూర్తిగా బీసీ కులాలకు పూర్తి అన్యాయం చేసే విధంగా హైకోర్టులో ఎన్నికల నిర్వహణపై స్టే చేయడం చాలా దురదృష్టకరం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో భాగంగా కామారెడ్డిలో బీసీ కులాలకు రిజర్వేషన్లు 42% పెంచుతామని హామీ ఇచ్చి అది ఎలాగైతే ఎగ్గొడదామో అన్న స్వతంత్రంగా జీవో నంబర్ 9 అని ఒక డ్రామా స్టార్ట్ చేసి ఎన్నికలలో మీకు 42% ఇస్తున్నామని చెప్పి బీసీ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో భాగంగా జీవో నంబర్ 9 అనే ఒక బూటకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అది రాజ్యాంగంలో నిలబడదని తెలుసు. గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేస్తే కూడా అది పెండింగ్లో పెడతారని తెలుసు. అది ఏ కోశాన కూడా పాస్ కాదని తెలిసి కేవలం బీసీ వాదులను బీసీ యొక్క కులాలను మోసం చేయడమే ఒక ఉద్దేశంగా పెట్టుకొని ఏదైతే నిన్న
రేవంత్ సర్కారు నాటకం ఆడిందో దీన్ని పూర్తిగా బడుగు బలజన వర్గాలు మొత్తం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పూర్తిగా ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి. మీరేంది, మీరు చేయాలి, మీరు ఏం చేస్తారో స్టాండ్ అని తెలిసిపోయింది. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని మాట్లాడి చట్టబద్ధత చేస్తున్నాము, జీవో నంబర్ 9 తెస్తున్నామని మాట్లాడి, అదేవిధంగా మీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులతోనే కోట్లలో స్టేలు వేపిస్తున్నారు. మీరు లేరా ఈ స్టేల వెనకాల రేవంత్ రెడ్డి గారు? మీరేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు మీరు అనుకుంటారు, కానీ అందరూ చూస్తారు. మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమవుతుంది. పాలేదో నీళ్ళేదో అర్థమవుతుంది. మళ్ళీ మంచి బీఆర్ఎస్ సర్కార్ ఫామ్ అవుతుంది. బీఆర్ఎస్ సర్కార్తోనే ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. బీసీ వారికైనా, ఎస్సీ వారికైనా, ఎస్టీ వారికైనా, ఎవరికైనా కూడా న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కావున మీరు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మీకు వచ్చేది గుండు సున్నా మాత్రమే అని మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై పద్మక్క. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ గణేష్ ట్రేడర్స్ పై కంపెనీ రైస్ మిల్ వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో ఒక టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ గణేష్ ట్రేడర్స్ పై కంపెనీ రైస్ మిల్ వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో ఒక టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సుమారు 88 బస్తాలలో రేషన్ బియ్యం మూటలు గుర్తించిన అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూలమల్పు పెట్రోల్ బంక్ వద్ద భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న మరొక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారుగా 31 మందికి గాయాలు కాగా వెంటనే వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండలం సారపాక మూలమల్పు పెట్రోల్ బంకు వద్ద భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఖమ్మం నుంచి భద్రాచలం వస్తున్న మరొక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారుగా 31 మందికి గాయాలు కాగా వెంటనే వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముదికొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గాయాల పాలైన వారందరికీ వెనువెంటనే వైద్యం అందించారు. ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చిన వారికి ఎటువంటి ప్రమాదం లేదని, అందరికీ సరైన సమయంలో సరైన వైద్యం అందించడం జరిగిందని భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. రైతులు దళారీ వ్యాపారులను నమ్మి మోసపోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని ఐకేపీ యశోద తెలిపారు. చిన్నశంకరంపేట మండలం దర్పల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీసీ యశోద ప్రారంభించారు. రైతులు దళారీ వ్యాపారులను నమ్మి మోసపోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని ఐకేపీ యశోద తెలిపారు. చిన్నశంకరంపేట మండలం దర్పల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీసీ యశోద ప్రారంభించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, సీసీ యశోదలు మాట్లాడుతూ రైతులు దళారుల వ్యాపారాలను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో రైతులు పట్టా పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, వ్యవసాయ అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని తెలిపారు. అకాల వర్షాలకు వరి కోతలు కాకముందే రైతులకు ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతు సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్దిరాం రెడ్డి, వివో సంతోష, సిఏ నర్సింహులు, కార్యదర్శి నాగరాజు, సిసి యశోద, కాంగ్రెస్ నాయకులు పెంటారెడ్డి, మల్లేశం, తిరుపతి రెడ్డి, సిద్దిరాం రెడ్డి, మహేష్, సురేష్, రాజు, జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండలంలో మొత్తం ఐకేపీ సెంటర్లు 7 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. ఆ 7 సెంటర్లలో దరిపల్లి, సూరారము, వెంకట్రావుపల్లి, సంగయ్యపల్లి, కొండాపూరు,
రుద్రారము, మిర్జాపల్లి ఈ సెంటర్లలో మన ఐకేపీ సెంటర్లకు సంబంధించి ఓపెన్ చేసినాం. కాబట్టి ఈ సెంటర్లలో రైతులు దళారులకు మోసపోకుండా మన సెంటర్లలో వరి ధాన్యాన్ని విక్రయించాలి. విక్రయించడానికి గాను మనకు వాళ్ళ నుంచి మనకు కొనుగోలు సంబంధించి ఎంట్రీ చేయడానికి వాళ్ళ పట్టా, పాస్బుక్, బ్యాంకు ఖాతా, తర్వాత ఆధారు, మళ్ళా వ్యవసాయ అధికారుల నుంచి ధృవీకరణ పత్రము ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో వాళ్ళ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిన్నశంకరంపేట మండల్ దర్పల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటికే అకాల వర్షాల వల్ల అతలాకుతలమవుతున్నటువంటి రైతన్నలకు మరి ధాన్యం అమ్ముకునే విషయంలో ఇబ్బందులు కలగద్దని చెప్పేసి ధాన్యం చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరి రైతులకు ఎప్పటి ధాన్యం అప్పుడు బయటకు వెళ్ళే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా మండల స్థాయి అధికారులు ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో, ఏపీఎం గారు ఉన్నారో, అలాగే మహిళా మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతులతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించడం జరుగుతుంది. మరి రైతులందరూ కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా దళారుల చేతిలో మోసపోకుండా కొన్ని ప్రదేశాలలో బయట అమ్ముతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ దళారులు తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం, ఇట్లాంటి చిన్న చిన్న మోసాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా కాంటాలలో కూడా అవినీతులు జరుగుతూ ఉన్నాయి. అదే ఐకేపీ ద్వారా జరుగుతున్నటువంటి కాంటాలో ఎలాంటి అవినీతి లేకుండా సకాలంలో డబ్బులు కూడా రైతన్నల యొక్క ఖాతాలోకి పడుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా విక్రయించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుతున్నాం. కంటికి రెప్పలా కాపాడి సాకిన కొడుకులకే భారమైంది ఓ తల్లి. వృద్ధాప్యంలో ఎలా ఉన్నావమ్మా అని యోగక్షేమాలు అడగాల్సిన నోటితో బూతులు తిడుతూ కొడుతూ ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ ఘటన రాయపోల్ మండలం మంతూరు గ్రామంలో చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడి సాకిన కొడుకులకే భారమైంది ఓ తల్లి. వృద్ధాప్యంలో ఎలా ఉన్నావమ్మా అని యోగక్షేమాలు అడగాల్సిన నోటితో బూతులు తిడుతూ కొడుతూ ఇంట్లో నుండి గెంటేశారు ఆ మాతృమూర్తిని. నాకేం 2 కుమారులు ఉన్నారు, మహారాణిలా చూసుకుంటారనుకుంటే దిక్కున్న చోట చెప్పుకోపో, మమ్మల్ని ఏం చేయలేవంటూ వృద్ధురాలి పేరు మీదున్న 20 ఎకరాల భూమిని కాస్త తమ పేర్ల మీదకు మార్చుకుని తల్లిపై కన్న కుమారులే రాక్షసత్వం చూపుతున్న ఘటన రాయపోల్ మండలం మంతూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఇక ఏ దిక్కు లేని ఆమెకు ప్రభుత్వ అధికారులే అండగా ఉంటారని, బతుకుదేవుడా అని జీవిస్తున్న వృద్ధురాలికి బాసట నిలుస్తారని తలచి గజ్వెల్ ఆర్డీఓను ఆశ్రయించింది వృద్ధురాలు నర్సమ్మ. వివరాల్లోకి వెళితే రాయపోల్ మండల పరిధిలోని మంతూరుకి చెందిన నర్సమ్మ 76 సంవత్సరాలు. ఆమెకు 2 కుమారులు, 2 కుమార్తెలు కాగా కుమార్తెల ఇరువురికి వివాహం జరిగి వాళ్ళ అత్తగారి ఇళ్లలో ఆనందంగానే ఉంటున్నారు. అయితే నర్సమ్మ భర్త హనుమంత్ రెడ్డి 10 ఏళ్ల క్రితం మరణించడంతో కుమారుల వద్దనే వృద్ధురాలు జీవిస్తుంది. అయితే నర్సమ్మ పేరు మీద 20 ఎకరాల భూమి ఉండేది. ఉన్న భూమిని కాస్త 2 కుమారులు నర్సమ్మకు ఎలాంటి విషయం చెప్పకుండానే తమ పేరు మీదకు మార్చుకుని ఇంట్లో నుండి గెంటేశారు. దీంతో ఆలనా పాలనా చూడాల్సిన కుమారులే నన్ను గెంటేశారని గ్రామంలోని పెద్ద మనుషులను ఆశ్రయించింది ఆ వృద్ధురాలు. దీంతో ఆగ్రహించిన కుమారులు మీరెవరు మాకు చెప్పడానికి అంటూ బండబూతులతో గ్రామస్తులపై విరుచుకుపడ్డారని నర్సమ్మ తెలిపింది. ప్రభుత్వం అధికారులైనా నన్ను ఆదుకుంటారని తలచి గజ్వెల్ ఆర్డీఓను గత కొన్ని రోజుల క్రిందట ఆశ్రయించింది. గజ్వెల్ ఆర్డీఓ మెయింటెనెన్స్ ఆర్డర్ కాపీని 2 కుమారులకు ఇచ్చి తల్లి నర్సమ్మను చూసుకోవాలని చిన్న కుమారుడు ప్రభాకర్ రెడ్డికి ఆర్డీఓ సూచించింది. అయితే నెల రోజుల్లోనే నాకు నీతో ఏం సంబంధం లేదు, ఇంట్లో నుండి వెళ్లిపోమ్మంటూ తనను ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నుండి గెంటేశాడని వృద్ధురాలు నర్సమ్మ గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద కన్నీటి పర్యంతమైంది. అధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది వృద్ధురాలు. నా పేరు నర్సమ్మ, అది మంతూరు. 2 కొడుకులు ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి పెద్ద అయినా కొట్టిండు, కొడితే చిన్న అయినా తోలుకపోయిండు నేను జాపుతాను. మళ్ళీ ఇప్పుడు నెల రాగానే వాళ్ళ ఇంటికి పోమని వెళ్ళగొడుతుంది. అంతే, ఇక వెళ్ళగొట్టి ఏడదింటో తినిపో, మమ్మల్ని ఏం బిక్కుంటావు అని అంటుంది. ఏం బిక్కోవాలని ఇక ఏడ్చుకుంటా బిడ్డ దగ్గరికి వస్తే బిడ్డ రానిస్తలేదు.
ఏంటి 10 ఎకరాలు ఉండే మళ్ళీ 10 ఎకరాలు కొన్నాం. ఇక ఏం బిక్కుంటామని ఇక ఒకటే తిట్టుడు, ఇంట్లోకి వెళ్ళి నూకేసాడు. ఇక గాలి కుమ్మరోళ్ళు ఇంటికాడ 2 వద్దులు ఆయనతో బిక్కడ ఆడుకొని తింది. ఇక ఇంటికి వచ్చి నాకు ఏమరక సారు ఆడ గాదలపల్లి కాడ ఒక పటివారు ఉన్నాడు, ఆ పటివారిని కట్టుకున్నారు, చేసిండ్రు పట్ట. ఏం బిక్కుంటామని ఇప్పుడు అంటుండ్రు గంత. ఏం లేదు, ఏంటి ఏం లేదు, ఏం బిక్కుంటావు, నేను పొట్టు చేస్తావు, ఏం బిక్కుంటావు, ఏడదింటో తినిపోనేలా పెడతా నేను అని వీడు చిన్న గదానికే వచ్చిన కేసుకు. ఇది మేడం దగ్గరికి వచ్చినాము. నెల చెప్పింది, ఆమె తోలింది, ఇంటర్నెస్ రాసింది, అన్నీ చేసింది. ఇయ్యలేదా అమ్మ అంటే ఇయ్యలేదని కూర్చున్నాను. మేడం ఏమంటుంది, సార్కి చెప్పింది, సార్ దరఖాస్తు దేపమ్మన్నారు. ఇక నేను రాస్తే అది కుదిరిందో కుదరలేదో నాకు తెలియదు. ఇక అన్నీ కూర్చున్నాను, ఏం చేయాలి? ఊర్లో ఇట్లా మాట్లాడినారా అమ్మ? అయ్యో ఊళ్ళో మాట్లాడిన ఊరు ఏడ ఊరు అంత ఖర్చులు ఏం దిక్కుంటారని అయ్యన్న నాడే కొట్టిరి, అయ్యను కొట్టిరి, నన్ను కొట్టిరి. ఇంకేం చేయాలి? ఊర్లో పెద్ద మనుషులు ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడతారు? వాళ్ళే ఇంత పోపించి తాగిపించారు, తినిపించారు. ఏం చేస్తాం? ఏం చేయాలి? బిడ్డ దగ్గరకు వస్తే ఏడాది అర్థం బిడ్డని ఎంచుకుంది 2 ఏళ్ళు. బిడ్డ దగ్గరికి పోతుంది లంజే, ఆ లంజే తాగుతుంది అంట. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల కృష్ణ బాలమణిల కుమారుడు సాయి ప్రసాద్కి ప్రమాదవశాత్తు వెన్నుపూసకు దెబ్బ తాకింది. అసలే కడు నిరుపేద పేదరికం చిన్నశంకరంపేట మండలం చందాపురం గ్రామానికి చెందిన వడ్ల కృష్ణ బాలమణిల కుమారుడు సాయి ప్రసాద్కి ప్రమాదవశాత్తు వెన్నుపూసకు దెబ్బ తాకింది. అసలే కడు నిరుపేద పేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ప్రసాద్ తండ్రికి కుటుంబ పోషణ భారమై దాతల కోసం ఎదురు చూస్తున్నారు. అసలే కడు పేదరికం, పేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల కృష్ణ బాలమణి కుమారుడు సాయి ప్రసాద్ చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి సమీపంలో గత 5 సంవత్సరాల క్రితం కాళేశ్వరం కాలువ పనులు చేస్తుండగా అలాంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో గమనించని సాయి ప్రసాద్ తన ద్విచక్ర వాహనంతో గుంతలో పడిపోయాడు. దీంతో ఆయన వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. కడు నిరుపేద కుటుంబమైన సాయి ప్రసాద్ తల్లి వడ్ల కృష్ణ తన కులవృత్తితో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుమారుడి వైద్యం కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది. కుమారుడి వైద్యం కోసం ఉన్న కొంత భూమిని కూడా అమ్మేసి వైద్యం చేయించాడు. అయినప్పటికీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ఇంకా కాలు చచ్చుబడి జీవక్షేలంలా ఉంది. కొడుకు వైద్యం కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం, మందుల కోసం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. విషయం తెలుసుకున్న సానిక్షా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ శివసాయి ప్రసాద్ కు వీల్ చైర్ కావాలని కోరడంతో వెంటనే స్పందించిన NFWNGO వెంకటమురళి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కాచిగూడ స్పందించి వీల్ చైర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీరి సహకారంతో బాధితుడు సాయి ప్రసాద్ కు సానిక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన సాయి ప్రసాద్ కు దాతలు సహకరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సానిక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. సాయి ప్రసాద్ వైద్య ఖర్చుల కోసం దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ శివ, గాంధీ ఆసుపత్రి వైద్య విద్యార్థులు రామ్దాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సాయి దాదాపు 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చాలా ప్రాబ్లం అయ్యి కాలు చేతులు పని చేయకుండా ఉంది. అయితే వారం రోజుల క్రితం మేము వాటర్ బెడ్ని పంపించాం. అలానే 2 సార్లు ఇంతకుముందు కూడా మేము వాటర్ బెడ్ పంపించామని ఇక్కడ రాలేకపోయాము కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల. రీసెంట్గా వీళ్ళ దగ్గర వచ్చి చూస్తే పరిస్థితి నిజంగా అసలు దారుణంగా ఉంది. మాకు ఎమర్జెన్సీగా వీల్ చైర్ కావాలంటే మేము మా గ్రూప్లో పెట్టాం. వెంటనే స్పందించిన NFW ఫౌండర్ వెంకట సార్ గారు వాళ్ళు స్పందించి రోటరీ క్లబ్ కాచిగూడ వాళ్ళ సాయంతో ఇవాళ మార్నింగ్ 5 గంటలకి వెళ్ళేసి గాంధీ హాస్పిటల్ నుంచి విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళు ఇక్కడ వచ్చి ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఆయనకు కావాల్సిన మెడిసిన్స్ లాంటివి ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ వేరే NGOతో కూడా మేము మాట్లాడాం. మేము కూడా మా వంతు సహకారం తప్పకుండా చేస్తాం. అలానే వేరే NGOs కూడా ఎవరన్నా వాళ్ళకు కనీసం వాళ్ళ ఉన్న ఆస్తులు కూడా అన్నీ అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, పొలం అమ్ముకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళ నాన్న చేస్తే తప్ప వాళ్ళ ఇంటికి గడవని పరిస్థితి. ఒకవేళ వాళ్ళ నాన్న ఒకవేళ జాబ్ చేయడానికి పని చేయడానికి వెళ్తే ఇక్కడ ఆయనకు వాష్రూమ్ వెళ్ళినా ఏం చేసినా ఆయనకు చాలా ఇబ్బంది. అసలు పగవాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి
డైలీ వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు, వాళ్ళకి మెడిసిన్ సరుకులు కావచ్చు, డ్రెస్సింగ్ అవి సపోర్ట్ చేస్తే వాళ్ళకి రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీ అందరికి మేము కోరుకునేది ఒకటే, వీలైతే వాళ్ళకు డ్రెస్సింగ్కి కావాల్సిన సపోర్ట్ చేయండి, వాళ్ళకి మెడికల్ కిట్స్ కోసం సపోర్ట్ చేయండి, దాతలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమీక్ష ఫౌండేషన్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు స్పందించి మాకు అండగా నిలుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి సిద్ధరాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి సిద్దిరాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కోమటిపల్లి గ్రామానికి చెందిన సిద్దిరాములు అనారోగ్యానికి గురై బాధపడుతున్న విషయాన్ని 4వ వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ డబ్బులను మాజీ కౌన్సిలర్ నాగరాజు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి చేతుల మీదుగా అందజేశారు. సిద్దిరాములు భార్య సాయమ్మతో పాటు కుమార్తెలు వసంతి, అఖిల, ఐశ్వర్యులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దిరాములు క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని, మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 50,000 రూపాయల నగదును అందజేసినట్లు గజవాడ నాగరాజు తెలిపారు. గత 8 నెలల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఆసుపత్రిలో సైతం వైద్యం కోసం హనుమంతరావు సహాయ సహకారాలు అందించారని, ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఎనిశెట్టి అశోక్, సుందర్ సింగ్, దేమయ్య యాదగిరి, అల్లాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భాగంలో కోమటిపల్లి గ్రామంలో కొత్తపల్లి సిద్ధరాములు అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా అన్నగారు గణపతి బ్రహ్మోత్సవాలకు పాల్గొనేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్య, కుటుంబ సభ్యులందరూ అడగగా అన్న స్పందించి నా వంతు హాస్పిటల్కు కానీ ఏదైతే ఉన్న నిమ్స్లో ఉంటే కూడా చెప్తా అని చెప్పింది ఎల్ఓసి కానీ ఈ విధంగా. మరియు ఈరోజు హాస్పిటల్కి పోదామంటే కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు తెలిపినందుకు దానికి స్పందించి ఒక 50,000 రూపాయలు నువ్వు ఇయ్యి నాగరాజని చెప్పడం జరిగింది. దానికి ఈరోజు మన రామంపేట కాంగ్రెస్ పెద్దలు సుబ్రహ్మణ్యం అన్న, సరాఫ్ యాదవ్ అన్న, రమేష్ అన్న మరియు వివిధ వార్డుల మాజీ కౌన్సిలర్లు మరియు ప్రెస్ మిత్రులు అందరం కలిసి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దేమయాదవ్ని పరామర్శించడం జరిగింది. దీనికి వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండి ఇంకా కూడా అందరు పెద్ద మనసుతోటి వాళ్ళకు ఆర్థికంగా సహాయపడాలని చెప్పి మనవి చేస్తున్నాం. సిద్ధరాములు తండ్రి నరసింహులు గత 8 నెలల కాలం నుండి అతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఒరిజినల్గా ఆయన ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్త. ఈ గతంలో కూడా ఎలక్షన్లో కూడా చాలా కష్టపడ్డాడు. ఈ అన్న పాపం సిద్ధరాములు అంటాడు అత్యంత పేదవాడు, ఎస్సీ కులానికి చెందిన మాది ఆయన ఉపకుల జాతి. పాపము అలా ఇద్దరు కుమారులు ఇద్దరు కదా ముగ్గురు బిడ్డలు అలా కూతుర్లు ఆయనకు సేవ చేస్తున్నారు. చాలా హాస్పిటల్ తిరిగిండు, చాలా ఆర్థికంగా బాగా నష్టపోయిండు. ఇటు విషయాన్ని హనుమంతన్న గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా ఆయన స్పందించి మన నాగరాజ్ సీటును ఇమీడియట్ అతనికి ఏదో అంత ఆర్థిక సాయం చేయమన్నాడు. అందులో భాగంగానే ఈరోజు మన నాగరాజ్ సీటు గారు 50,000 రూపాయలు ఆయనకు సిద్ధరాములకు చేదోడు బాధగా ఉంటాయని చెప్పేసి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే చిరస్థాయిగా నిలుస్తాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు అన్నారు. ములుగు మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మ 16వ వర్ధంతి సందర్భంగా ములుగులోని ఆమె విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే చిరస్థాయిగా నిలుస్తాయని, ములుగు అభివృద్ధిలో మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మది కీలక పాత్ర ఉందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ జహంగీర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జుబేర్ పాషా అన్నారు. ములుగు మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మ 16వ వర్ధంతి సందర్భంగా ములుగులోని ఆమె విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ములుగు గ్రామాన్ని
2006లో సర్పంచ్గా ఎన్నికైన బాలమ్మ అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేశారన్నారు. ములుగు అభివృద్ధి చరిత్రలో బాలమ్మ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. బాలమ్మ ఆశయాల సాధనకు ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలు కొనియాడారు. ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. 16వ వర్ధంతి సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని వారి సుపుత్రులైన కొడుకులు ఎల్లమ్మ అండ్ వాళ్ళ బ్రదర్ కలిసి ఏర్పాటు చేసిండు. మనందరికీ తెలుసు బాలమ్మ గారు ఈ ములుగు గ్రామాన్ని వారు పదవి కాలం 3 సంవత్సరాలే అయినా సర్పంచ్గా ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది. ఆ టైంలో మంత్రిగా ఉన్న శ్రీమతి గీతారెడ్డి గారి సహకారంతో ఈ గ్రామాన్ని ఒక నియోజకవర్గంలోనే అభివృద్ధిలో ముందుంచిన మహానాయకురాలు. చాలా మనం అలాంటి నాయకురాలని మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని స్థానిక నాయకులు మరియు వారి కుటుంబం కూడా ఇప్పటి వరకు ఈ గ్రామం కొరకు ఆర్నిశలు కృషి చేస్తున్నారు. వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజల మీద వాళ్ళ కుటుంబం మీద మెండుగా ఉండాలని, వారి ఆశయాలను ముందరికి తీసుకుపోయేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ములుగు 16 సంవత్సరాల క్రితం ములుగు సర్పంచ్గా బాలమ్మ గారు ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రజాసేవే దృక్పథంగా ప్రజల కోసమే పనిచేసినటువంటి నాయకురాలు బాలమ్మ గారు. మరి ఆమె ఈ రోజు లేకపోవడం, మన మధ్యాహ్నం లేకపోవడం చాలా బాధాకరం. మరి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కిష్టయ్య గారు, ఎల్లం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులు వెంటనే మరిచిపోతున్నటువంటి సమాజం అయినా కూడా ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి ఉత్సవాలు జరుపుకొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, నియోజకవర్గంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా పిలుచుకొని వారి సమక్షంలో వర్ధంతి చేసుకోవడం చాలా సంతోషం. మరి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళకు ఆమె వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి బాలమ్మ గారికి ఇహలోకంలో కూడా మంచి స్వర్గప్రాప్తి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు జగదేవ్పూర్ పోలీసులు. ఈ సందర్భంగా గజ్వెల్ ఏసీపీ నర్సింహులు కేసు వివరాలు మీడియాకు తెలియజేశారు. జగదీపూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఆలేటి యాదవరెడ్డికి 2 కుమార్తెలు. చిన్న కూతురు అయిన అపర్ణ తన ఇంటి సమీపంలో ఉండే అబ్బాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లికి అపర్ణ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సంవత్సరంలో జనవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అబ్బాస్ అపర్ణలు జనగం, తర్వాత అక్కడి నుంచి కుకునూరుపల్లిలో కొద్ది రోజులు నివాసం ఉన్నారు. 3 నెలల క్రితం అపర్ణ అబ్బాస్ మధ్య గొడవలు రావడంతో అపర్ణ తన తండ్రి అయిన యాదవరెడ్డి వద్దకు వచ్చింది. తిరిగి అబ్బాస్ దగ్గరికి వెళ్దామని ఆలోచనతో అపర్ణ అబ్బాస్ ను తనను తీసుకుని వెళ్లమని కోరగా తేదీ 7/10/2025 నాడు మధ్యాహ్నం 3 గంటలకు అబ్బాస్ తన కారును తీసుకుని అపర్ణ ఇంటికి వచ్చి తనతో పాటు తీసుకుని వెళ్లాడు. అపర్ణ తిరిగి అబ్బాస్ తో వెళ్లిపోయిందని ఆగ్రహంతో యాదవరెడ్డి, అతని భార్య నిర్మల, యాదవరెడ్డి తమ్ముడు రామరెడ్డి ఒక ఇనుపరాడ్ను తీసుకుని వారి ఇంటికి సమీపంలో ఉండే అబ్బాస్ యొక్క ఇంటికి వెళ్లి తన తల్లి అయిన సైనా బేగంను ఇనుపరాడ్తో తలపై బాదడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో ఆమె మరణించింది. అనంతరం మృతురాలి కొడుకు అబ్బాస్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జగదేవ్పూర్ పోలీసులు దర్యాప్తులో భాగంగా 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారు హత్యకు ఉపయోగించిన ఇన్ఫరాడ్ కర్ర స్వాధీనం చేసుకున్నారు. 3ని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని ఏసీపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో గజ్వెల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, జగదేవ్పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గత మంగళవారం 7వ తేదీ జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగిన షాహీన్ బేగం హత్య కేసులో ఈరోజు నిందితులైనటువంటి యాదవరెడ్డి మరియు రామరెడ్డి వాళ్ళ యాదవరెడ్డి మిస్సెస్ అయినటువంటి నిర్మలను అదుపులోకి తీసుకొని
ఆ హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాలు ఏమనగా యాదవరెడ్డి కూతురైనటువంటి అపర్ణ గత జనవరిలో అదే గ్రామానికి చెందిన అబ్బాస్ అనే వ్యక్తికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అనంతరం ఆ గ్రామంలో నుండి వెళ్ళి వాళ్ళు జనగామ మరియు కుకునూరుపల్లిలో కొంతకాలం పాటు ఉన్నారు. గత 3 నెలల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి అపర్ణ తన పేరెంట్స్ హౌస్ అయినటువంటి బస్వాపూర్కి రావడం జరిగింది. మళ్ళీ గత మంగళవారం రోజు ఆ అబ్బాస్ కాంటాక్ట్ చేసి ఇద్దరం కలిసి వెళ్ళిపోదామనే క్రమంలో మాట్లాడుకున్న అనంతరం అబ్బాస్ కార్ తీసుకొని బస్వాపూర్కి వచ్చాడు. అందులో అపర్ణ మరియు అబ్బాస్ కలిసి వెళ్ళిపోవడం జరిగింది. అది తెలుసుకున్నటువంటి తండ్రి యాదవరెడ్డి కోపంతో వాళ్ళ ఇంటికి అదే గ్రామంలో అయినటువంటి అబ్బాస్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అబ్బాస్ కానీ ఆయన కూతురు కానీ కనిపించలేదు. అబ్బాస్ యొక్క తల్లి షాహీనా బేగం ఇంట్లో ఉంటే తన కూతురు మరియు కొడుకు గురించి విచారించగా వివరాలు తెలుపనందుకు ఆవేశంతో ఐరన్ రాడ్తో దాడి చేయడం జరిగింది. ఆ దాడికి వాళ్ళ తమ్ముడైనటువంటి రామరెడ్డి మరియు భార్య నిర్మల కూడా సహకరించినారు. తీవ్రంగా గాయపడినటువంటి ఇంజూర్డ్ షాహీన్ బేగంను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించడం జరిగింది. అట్టి హత్య కేసు జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. గజ్వేల్ రూరల్ ఎస్ఐ మహేందర్ రెడ్డి మరియు ఎస్ఐ కృష్ణారెడ్డి కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు 3 నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. బదియా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుకుపాడు మండలం సారపాక మూలమల్పు వద్ద 2 ఆర్టీసీ బస్సుల ఢీ 31 మంది ప్రయాణికులకు గాయాలు, ప్రభుత్వాసుపత్రికి తరలింపు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులకే భారమైన కన్నతల్లి. నాయపోల్ మండలం మంతూరు గ్రామంలో కన్నతల్లిని ఇంట్లోంటి గెంటేసిన అమానుష ఘటన. చిన్నశంకరంపేట మండలం చందాపురం గ్రామంలో దీనావస్థలో ఉన్న కుటుంబం. కొడుకు వైద్యానికి దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్న వడ్ల కృష్ణ బాలమణి దంపతులు. మానవత్వాన్ని చాటుకున్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు. క్యాన్సర్ తో బాధపడుతున్న కొత్తపల్లి సిద్దిరాములు కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.